ప్రార్థన. దయగల దేవ, కృపగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము అస్పృశ్యులను ఆత్మీయముగా స్పర్శించుట. టచింగ్ ది అన్టచబుల్. అంటరాని వారుగా ఎంచబడినటువంటి వారు. ద పీపుల్ హూ ఆర్ ట్రీటెడ్ అన్టచబుల్స్. గోయింగ్ అండ్ టచింగ్ దోస్ పీపుల్ who are down thrown or who are treated as untouchables. No, that we will be meditating today. Our Lord is a Lord who touches the untouched. Our Lord is such a kind of Lord who touches the people who are treated as untouchables. అంటరాని వారుగా, సమాజంలో నుండి నెట్టివేయబడినటువంటి వారు. భారతదేశ సంప్రదాయాలలో చెప్పుకోవాలంటే అణగారిన కులాలకు చెందినటువంటి వారు. ఇటువంటి వారిని అంటేటటువంటి దేవుడు మన దేవుడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో నయమానును గురించినటువంటి గొప్ప సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన బహుపరాక్రమశాలి. మొదటి వచనము 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చాలా పరాక్రమం గలవాడని రాసినారు. గొప్ప సైన్యాధ్యక్షుడు. అయితే ఆ చివరి భాగంలో అతడు కుష్ఠరోగి అని రాయబడింది. సిరియనుల దండు ఇశ్రాయేలుల మీద పడినప్పుడు వాళ్ళను ఓడగొట్టి గుంపులుగా అందరినీ ఇశ్రాయేలులను బానిసలుగా పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళతో పాటు ఒక చిన్న ఆడపిల్ల కూడా బానిసగా తేబడింది. ఆమె ఈ నయమాను భార్య దగ్గర పనిచేయటం కోసమని అక్కడ నియమించబడింది. యూసీ, ఇతడు ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. కానీ అతనుకున్న ద డిఫెక్ట్ దట్ హీ హ్యాడ్, ఆయన కుష్ఠరోగి. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ. The people who are suffering from leprosy are actually treated as untouchables. యూదులు ఇశ్రాయేళ్ల కాలంలో కుష్ఠవ్యాధితో బాధపడేవాడు అంటరానివాడుగా వాళ్ళని తగలకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది. ఎందుకంటే సిన్స్ దే బిలీవ్ దట్ ఇట్ వాజ్ ఎ కంటేజియస్ డిసీజ్, అంటువ్యాధిగా ఈ కుష్ఠవ్యాధిని భావించినారు కనుక అటు వారిని అసలు ఇంట్లో కూడా ఉంచుకోకుండా ఊరి బయట అడవిలో వాళ్ళను వదిలేసేవాళ్ళు. అది వాళ్ళ ఆచారమో దురాచారమో సంప్రదాయమో ఏదో. దే వర్ అవే అండ్ దే వర్ నాట్ టచబుల్స్, దే వర్ అన్టచబుల్స్. అటువంటి నయమాను ఈ చిన్న బాలిక సలహా ఇచ్చింది. నా యజమానుడు ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త దగ్గరికి, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు వెళ్ళవలనని నేను కోరుకుంటున్నాను. ప్రవక్త దగ్గరికి పోవాలా? అక్కడికి పోతే నా యజమానుడు స్వస్థత పొందుతాడు. అంటే ఎవ్వరూ తగలనటువంటి వారిని తాకి స్వస్థత చేయగలిగిన సమర్థుడు ఇశ్రాయేలీయుల దేవుడు. అందుకని చిన్నది చెప్తా ఉంది, లెట్ హిమ్ గో టు ద ప్రాఫెట్. షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి పంపించాలి. రాజు తాకీదు రాసినాడు, ఇశ్రాయేల్ రాజుకు రాసినాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఆ పత్రిక చదివి బట్టలు చెప్పుకున్నాడు. ఎట్లయ్యా, am I a doctor to treat leprosy? ఎట్లా, నేనేం చేయాలి? వాడు కుష్ఠవ్యాధితో వస్తే నేనేం చేస్తాను? అప్పుడు వాళ్ళ సలహా ఇచ్చినారు. ప్రవక్త అక్కడ ఉన్నాడు, ఎలీషా దగ్గరికి అతన్ని పంపించు. వచ్చినాడు ఎలీషా దగ్గరికి నయమాను. ఎన్నెన్నో ఊహలతో వచ్చినాడు ఎలీషా దగ్గరికి నయమాను. అనేక ఊహలు. ఇప్పుడు ఏమన్నా నన్ను మంత్రిస్తారేమో, నా గాయాలకి ఏంటన్నా రాస్తారేమో, ఏమన్నా పూస్తారేమో, ఏంటన్నా మంత్రాలు చదువుతారేమో, ఏమేమో ఎక్స్పెక్ట్ చేసినాడు. హీ ఎక్స్పెక్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ హ్యాపెన్.
ఎందుకంటే ఆ జబ్బు అట్లాంటి భయంకరమైన జబ్బు. ఏమేమో చేసి నాకు ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు అని అనుకున్నాడు. పోయినాడు. పోతే ఆయన బయటకు కూడా రాలేదు ఎలీషా. రూమ్ వదిలి బయట కూడా రాలేదు. నయమాను బయటున్నాడు. రా, నేను అనేక బహుమతులు తీసుకొచ్చిన అంటే, నువ్వు పో, ముందు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రాపొమ్మని పంపించినాడు. ఏందా నువ్వు, నేను ఏమేమో చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా, నువ్వు ఈడికి పోయి నన్ను ఈజీగా నీళ్ళలో మునుగు అని అంటున్నావు. మునగాలనుకుంటే మాకు సిరియాలో ఎన్ని నదులు లేవా? మేము అక్కడ మునగలేము అనుకుంటున్నావా? నువ్వేమి ఇక్కడ ఈ నదిలో మునగమంటున్నావు? చెప్పింది చెయ్యి. పో, పోయి 7 సార్లు మునుగు. సరే, ఆయన చెప్పింది ఎందుకు కాదనాలా? ఎటు వచ్చి రావడం, ఇంత దూరం వచ్చినాం, పదము అని సహపనివారు నయమానుకు చెబితే నయమాను పోయినాడు. ఒకసారి మునిగినాడు, 2 సార్లు మునిగినాడు, 3 సార్లు, 4, 5, 6 సారి కూడా మునిగినాడు. ఏం జరగలేదు. ఫర్ ఎవ్రీ డిప్ హీ చెక్డ్ హిస్ బాడీ అండ్ దెర్ వాస్ నో చేంజ్. And Naaman felt so bad. What is happening? Nothing is happening. And this foolish prophet asked me to go and dip in river Jordan. What is? Nothing is happening. But for the 7th time he has dipped himself. 7వ మారు ఆయన మునిగి లేచి ఆయన శరీరం చూసుకున్నాడు. అప్పుడే పుట్టిన పసికందుల చర్మము ఎంత లేతగా ఉంటుందో అట్లా మారిపోయింది ఆయన చర్మం. Now this is the miracle. ఈ కుష్ఠవ్యాధి గలవాడిని అసలు చుట్టుపక్కలకే రానియరు. అట్లాంటిది ఇశ్రాయేలీయులు హక్కున చేర్చుకొని ఇశ్రాయేలీయుల దేవుడు ఆశీర్వదించిన నదిలో మునిగి స్వస్థత పొందగలిగినారు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ జెహోవా ఈస్. దిస్ ఈజ్ హూ ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయేల్ ఈస్. ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు. నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడయ్యా. మేము సిరియాలో ఎన్నో మంది దేవతలను ఆరాధన చేసినాం, పూజ చేసినాం. అయితే ఏ దేవత నాకు ఇయ్యలేని స్వస్థత, ఏ మంత్రతంత్రాలు చదవకుండా, ఏమీ పూయకుండా, ఏమీ చేయకుండా ఊరికే నీళ్ళల్లో మునిగి లేచింటే స్వస్థత వచ్చింది. ఇంత గొప్ప దేవుడెవడు? ఈ దేవుడే దేవుడు. ఇశ్రాయేలీయులు ఆరాధించిన యెహోవాయగు దేవుడే దేవుడు. చాటింపేసినాడు, అందరూ యెహోవానే సేవించండి. He is a Lord who touches the untouched. అంటరాని వారిని సైతం తాకి స్వస్థత చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. అటువంటి దేవునికి వారసులముగా మనం ఏం చేస్తున్నాం? అటువంటి అంటరాని వారిని తాకగలిగినటువంటి దేవుని వారసులుగా క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి ఏం చేసినారు? అప్పటికే అణగారిన కులాలలో పుట్టినటువంటి వారు భారత సమాజంలో అంటరాని వారుగా నెట్టివేయబడినారు. దే వర్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. దే వర్ నాట్ ఈవెన్ టచింగ్ దెమ్. If you see in the internet today, you find many pictures and videos that shows you how cruel was this untouchability towards the minority sections or towards the low caste in the caste system of India, or towards the Dalits. దళితుల ఎడల ఎంత క్రూరంగా బిహేవ్ చేసినారో. దేవాలయాలలోనికి ప్రవేశం లేదు, దేవుని ఆరాధన లేదు, కనీసం మనుషుల్లాగా వాళ్ళని ట్రీట్ చేసింది లేదు. నథింగ్ దే హ్యాడ్. అటువంటి పరిస్థితులలో మిషనరీలు భారతదేశానికి వచ్చి ఈ అణగారిన కులాల వారికే దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. వాళ్ళ దగ్గరికి పోయినారు, వాళ్ళని తాకినారు. అసలు దేవుడే లేనటువంటి వారికి దేవుని పరిచయం చేసినారు. దేవాలయ ప్రవేశం లేనటువంటి వారిని అందరినీ చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. వెన్ వీ వేర్ అన్టచబుల్, జీసస్ కేమ్ టు అస్ త్రూ మిషనరీస్. హి హస్ కమ్ టు అస్. అంటరాని వారి కొరకు ప్రేమతో వారిని స్పర్శించగలిగిన పరిచర్య క్రైస్తవ పరిచర్య. ఎంతోమంది మహనీయులు, మెడికల్ మిషనరీలు భారతదేశానికి వచ్చిన అనేక మంది మెడికల్ మిషనరీలు
They were touching the patient. With their comfortable touch, they have treated, and they have given health, they have given wealth, they have given education, they have given a religion, they have given a respect to people who were untouchables in India. భారతదేశంలో అనగారిన అంటరాని కులాలకు చెందినటువంటి వారందరినీ ఉన్నత స్థితికి ఎగబాకించినటువంటి వారు క్రైస్తవ మిషనరీలు. అందుకనే ఈనాడు అలనాడు అంటరాని వారుగా నెట్టివేయబడినటువంటి వారు ఈనాడు దేశ నాయకులై పరిపాలన చేయగలుగుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అంటరాని వారిని, అస్పృశ్యులను ఆత్మీయంగా స్పృశించుట, అంటుకొనుట, పట్టుకొనుట, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. చూసి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో కూడా మనకు కనబడుతుంది. అంటరానిటువంటి వారి మళ్ళీ ఇక్కడ ద సేమ్ కేస్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసు స్వామి దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నేను స్వస్థత పొందగోరుతున్నావా? నేను స్వస్థపడాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ యేసుస్వామి అడుగుతున్నాడు, నీవు స్వస్థత కావాలన్న ఆయన. అవును ప్రభువా, నన్ను స్వస్థత చేయి, నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను. యేసుస్వామి వెంటనే ఆయన చేసిన పని పరిశుద్ధ మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణమే, ఇమీడియట్లీ. when this person who was suffering from leprosy asked for healing, స్వస్థత కోరుకున్నాడు. యేసు స్వామి ఇచ్చిన స్వస్థత ఎట్లా? చేత్తో తాకి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు గమ్ము, నువ్వు స్వస్థత పడడం నాకిష్టమే నాయనా. టచింగ్ ది అన్టచబుల్స్, అంటరాని వారిని అంటుకొనుట క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమకు రాయబారులంగా మనల్ని ఈ లోకంలో దేవుడు ఉంచినాడు. ఎంత మట్టుకు మనము అటువంటి దుస్థితిలో ఉన్న వారి ఎడల క్రైస్తవ ప్రేమానురాగములను చూపించగలుగుతున్నాము, అది ప్రాముఖ్యత. అంటరాని వారిని అంటుకునే సంగతి ఎట్లన్నా కానీ, మన ఇరుగు పొరుగు వారిని కూడా యోగక్షేమాలు అడగలేనటువంటి దుస్థితిలో మనము పడిపోయి ఉన్నాం. శ్రమ దినాలలో, లెంట్ కాలంలో ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, టర్న్ టు పీపుల్ హూ ఆర్ ల్యాకింగ్ ఆఫ్ లవ్, టర్న్ టు పీపుల్ హూ ఆర్ అన్టచబుల్స్, టర్న్ టు పీపుల్ హూ ఆర్ ట్రీటెడ్ డౌన్ థ్రోన్. వారి వైపుకు మీరు మరలండి, వారిని ప్రేమతో స్పృశించండి. క్రీస్తు ప్రేమ వారు రుచి చూచేటట్లు చేయండి. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయము 8 నుండి 13 వచనాలలో కూడా ఈ సంగతులే రాయబడి ఉన్నాయి. 8వ వచనం, హెబ్రీయుల పత్రిక 13:8 వచనం, యేసు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్న తాకే దేవుడే, నేడు తాకిన దేవుడే, రేపు కూడా తాకే దేవుడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుములకును ఒకటే రీతిగా నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ప్రసాదాలు తినకూడదు అని ఏంటో చెప్పుకుంటున్నావు. నువ్వు తిండి విషయమే ఏమేమో ఆలోచన చేస్తున్నావు. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు రేపు యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యూసి, కాబట్టి అన్య బోధల చేత, ఇవి పనికిరాని బోధలు, ఇవన్నీ అవసరమైన బోధలు కాదు. ఇవి అది తినకూడదు, ఇది తినకూడదు, అది అంటకూడదు, ఇది ముట్టకూడదు, ఇవన్నీ అనవసరమైనటువంటివి. అవి మనకు అక్కరే లేదు. వాటిని త్యజించి వీ షుడ్ వాక్ బియాండ్ ద ఫెయిత్. యూ సీ, దట్ ఈస్ ఇంపార్టెంట్ నవ్ డేస్. యేసుక్రీస్తు యొక్క ప్రేమను అంటరాని వారికి మీరు రుచి చూపించగలగాల. Even till today, the Indian society is still facing the problem of caste system
in which Dalits are treated as very low caste, and even till today in villages we find that Dalits are not even able to enter into the high caste people's houses. You see, I am true. I am true. And Jesus showed his love. యేసు స్వామి తన ప్రేమను చూపించినాడు. ఎవరికి? అందరికీ. అంటరాని వారుగా ఉన్న వారికి కూడా ఆయన ప్రేమను చూపించినాడు. అందరినీ స్పృశించినాడు, ప్రేమతో తాకినాడు. ఆయన ప్రేమతో కూడిన ఆయన స్పర్శ మనుషులకు స్వస్థతను చేకూర్చింది. అటువంటి మార్గంలో మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, మేము అంటరాని వారముగా ఉన్నప్పుడు ఆ దుస్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తి అనేకులకు సాక్షులముగా బ్రతకనిచ్చినందుకు నీకు వందనం చెల్లించుచున్నాం. ఒకప్పుడు జనముగానే ఉండకపోతిమి, ఒకప్పుడు మేము ప్రజలముగా కాకపోతిమి, ఇప్పుడు మమ్మల్ని ఒక ప్రజగా దీవించినందుకు నీకు వందనం. ఈ వాక్యం వినిన ప్రతి బిడ్డను దీవించి వారికి కావలసిన మెండైన మేళ్ళని దీవెనలను దయచేయమని వేడుకొనుచున్నాం. ఏ శ్రమ కష్టం ఎవరిని అంటకుండా కాపాడి నీ రెక్కల చాట మరుగుపరచి గొప్పదగు నీ దీవెనలను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మా ప్రియ ప్రభువా, నీ కరుణా కటాక్షములను ప్రతి ఒక్కరు అనారోగ్యంతో బాధపడేవారిని నీ గాయపడిన హస్తములతో ముట్టి పరిపూర్ణ స్వస్థత వారికి చేకూర్చమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం నీకు తోడైనను గాక.